సార్ మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో అందరూ అంటే యాక్చువల్ గా భారతీయులకి మరీ ముఖ్యంగాను మనం ఆల్రెడీ ట్రంప్ తోనే చాలా అవస్థలు పడి ఉన్నాము. ఇప్పుడిప్పుడే కొంచెం అన్ని కోలుకుంటూ ఉన్నాం మరలా. సో దీని మీద ఏదో పుండు మీద కారం జల్లినట్లుగా మళ్ళీ ఈ యుద్ధ వాతావరణం. సో అసలు ఎందుకు ఇది స్టార్ట్ అయింది? ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో అది నిజంగానే ఇంపాక్ట్ అవుతుందా మనకి ఇండియాకి రేట్స్ పైన ఇదంతాను? ముందుగా అసలు ఎందుకు మొదలైంది అంటే 2-3 ఇష్యూస్ ఉంటాయండి. ఒకటేమో ఆయుధాలు అమ్ముకోవాలి, ఆయుధాలు అమ్ముకుంటే మాత్రమే ఇరాన్ మనకి అమెరికా బతకగలదు, అది ఒక ఇష్యూ. రెండోది, ట్రంప్ కి అమెరికాలో పూర్తిగా మద్దతు పోయింది. 35% వచ్చాడు. 35% వచ్చాడు అంటే ఇంకా అసలు ఇంపీచ్మెంట్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఇంకొంచెం తగ్గితే కనుక. సో వీటన్నిటిని తప్పించుకోవాలంటే కనుక ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. సో ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఒక భాగం. మూడోది ఏంటంటే ఆయిల్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయిల్ మీద పట్టు సంపాదించడం కోసం అని చెప్పి అమెరికా ప్రయత్నం. ఈ మూడు కాకుండా ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య మతవాదం, ఇవన్నీ అంశాలు. వీటితో పాటు ఐదో అంశం ఏంటంటే డీడాలరైజేషన్. డాలర్ అనేది వాల్యూ పడిపోతుంది. అన్ని దేశాలు డాలర్ కి కాకుండా ఎవరి సొంత మనీ తోటి వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. సో ఆ విధంగా కూడా అమెరికాకి దెబ్బ. సో వీటన్నిటిని తట్టుకోవాలంటే కనుక ఇది ఒకటే మార్గం అని చెప్పి ఇప్పుడు దీనికి వచ్చి ఏదో ఇరాన్ ఏదో చేసేస్తుంది, ఇరాన్ ఏదో అణ్వాయుధాన్ని తయారు చేస్తుంది, అణ్వాయుధాన్ని తయారు చేస్తే మనకేదో అమెరికాకి నష్టం, ఇలాంటివన్నీ చెప్పి ఈ యుద్ధాన్ని మొదలు పెట్టారు. వాస్తవం అయితే అది కాదు. చాలా మంది మాట్లాడుతున్నారు కానీ అదే అణ్వాయుధం కనుక వాళ్ళ దగ్గర ఉంటే ప్రమాదం అంటే మరి పాకిస్తాన్ దగ్గర ఉంటే ప్రమాదం కాదు. పాకిస్తాన్ దగ్గర ఎప్పటి నుంచి ఉంది? మరి అప్పుడు అమెరికా మరి పాకిస్తాన్ మీద దాడి చేయలేదని, మరి ఇరాన్ మీద ఇప్పుడు దాడి చేస్తుంది. ఇరాన్ కన్నా కూడా పాకిస్తాన్ దూరంగా ఉంటుంది. అయినా కూడా ఇక్కడ మనకి పాకిస్తాన్ మీద ఎప్పుడో దెబ్బ కొట్టవలసింది. ఇన్నేళ్లు పాకిస్తాన్ ఊరుకుని పాకిస్తాన్ కి ఎదురు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉంటే ప్రపంచం అంత తలకిందులైపోతుందని మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఏంటంటే రాజకీయ స్వార్థము, అమెరికా యొక్క వాళ్ళ స్వార్థము, దీనికోసం అని చెప్పి ఇప్పుడు అన్ని దేశాలని బలి చేస్తున్నారు. అవును సార్, ఇందులో ముఖ్యంగా మనం పూర్తిగా ఈ ఇష్యూకి ఆర్జ్యం పోసింది మొత్తం అమెరికా అని అనుకోవచ్చా? 100% అమెరికానండి. ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి యుద్ధం ఇవాళ కొత్తగా లేదు, ఎప్పటి నుంచో ఉంది. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి యుద్ధం అనేది కొత్తగా వచ్చింది కాదు. మొత్తం మధ్యప్రాచ్యంలో ఉన్న అన్ని దేశాలతోటి ఇజ్రాయెల్ కి ఏదో సందర్భంలో యుద్ధం వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆగుతూ ఉంటారు, మళ్ళీ చేస్తుంటారు, మళ్ళీ ఆగుతుంటారు, నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అమెరికా ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచ యుద్ధం కూడా అవుతుందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఏదో ట్రంప్ పైకి బేరాలు పోతున్నాడు, నా దగ్గర బోల్డన్ని ఆయుధాలు ఉన్నాయి, అది ఇది అని. కానీ ఇవాళ పెంటగాన్ ఏం చెప్పిందంటే 10 రోజుల కన్నా దాటితే మాత్రం మన దగ్గర ఆయుధాలు తగ్గిపోతాయి అబ్బాయి అని చెప్పింది. కష్టం అవుతుంది, ఆయుధాల సప్లై అనేది తగ్గిపోతుంది మన దగ్గర కూడా అని చెప్పి పెంటగాన్ చెప్పింది. అంటే ఈడేదో బేరాలు పోతున్నట్టు అంత సీన్ లేదు అమెరికాకి అని అర్థం. కాకపోతే ఏంటంటే ఈ ఆయిల్ అడ్డం పెట్టుకుని మొత్తం ప్రపంచ దేశాల మీద గ్రిప్ సంపాదించుకోవడం ఒకటి. రెండోది, ఈ ఇరాన్ దగ్గర నుంచే చైనా 80% ఇరాన్ ఆయిల్ అంతా కూడా చైనా కొంటుంది. సో ఇప్పుడు ఇరాన్ మీద దెబ్బ పడితే కనుక చైనాని దెబ్బ కొట్టినట్టే లెక్క, ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఆయిల్ వెళ్లకుండా ఆపేసినట్టు అవుతుంది. సో అదొకటి దీంట్లో ఉంది. సో అందువల్ల ఇప్పుడు చైనా ఏం చూస్తే చైనా డైరెక్ట్ వార్ లో దిగే అవకాశం లేదు. ఎందుకంటే చైనాకి అమెరికాకి ట్రేడ్ లింక్స్ బాగా ఉన్నాయి. ఈ వార్ లోకి వెళ్తే కనుక ట్రేడ్ లింక్స్ దెబ్బతింటాయి. నిన్నటిదాకా ఆడి కాళ్ళు గడ్డాలు పట్టుకుని కొంచెం ట్యాక్స్ అన్ని తగ్గించుకుని నానా బాధలు పడింది చైనా. ఇప్పుడు అన్ని కరెక్ట్ గా వచ్చి ఇప్పుడు ఏదో వ్యాపారం జరుగుతుంది అనుకున్న టైంలో అమెరికాతో యుద్ధానికి వెళ్ళడానికి చైనా సిద్ధంగా ఉండదు. సో అదొకటి ఎన్ని రోజులు జరుగుతుందంటారు. సో అంటే అట్ ద సేమ్ టైం ఇరాన్ కి కూడా సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. అయితే అంటే అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఖచ్చితంగా చైనా కూడా సపోర్ట్ ఇస్తుంది అండ్ రష్యా ఆల్సో అని అనుకుంటూ ఉన్నారు, ఒకవేళ సపోర్ట్ కోరితే. సో మీరు అన్నదాన్ని చూస్తూ ఉంటే చైనా ఇచ్చేటట్టు ఏం కనిపించట్లేదు. అంటే ఇస్తారు కానీ డైరెక్ట్ వాళ్ళు ఆయుధాలు మాత్రం ఇస్తారు. ఆయుధాలు వీళ్ళు అమ్ముకోవాలి కదా. చైనా దగ్గర కూడా అమెరికా లాగానే బోల్డ్ ఆయుధాలు పడి ఉన్నాయి, రష్యా దగ్గర కూడా బోల్డ్ ఆయుధాలు పడి ఉన్నాయి. అవి అమ్ముకోవడం వీళ్ళకి కూడా అవసరం. అందువల్ల ఏంటంటే ఇరాన్ కి ఆయుధాలు అమ్ముకుని ఆయుధాలు పంపిస్తారు, రష్యా పంపిస్తుంది, చైనా పంపిస్తుంది, ఇద్దరు కూడా ఆయుధాలు పంపిస్తారు తప్ప డైరెక్ట్ వార్ లోకి దిగి అమెరికా మీద యుద్ధం ప్రకటించే అవకాశం తక్కువ. వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధంలోకి వస్తే మాత్రం ప్రపంచ యుద్ధం అవుతుంది. అట్ ది సేమ్ టైం భారత్ వైపు నుంచి చూస్తే మాత్రం ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇజ్రాయెల్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం. ఇరాన్ కన్నా కూడా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఇంటర్నల్ గా ఇజ్రాయెల్ ఎక్కువ సపోర్ట్ చేస్తే పైకి మాత్రం తటస్థంగా ఉన్నామని చెప్తున్నాం.
అవును. తటస్థంగా ఉన్నాం, ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకంగా చెప్తున్నా కూడా ఇరాన్ కి మనం డైరెక్ట్ గా సపోర్ట్ చేయట్లా. ఇరాన్ ఉమ్, ఎవరి మీద దాడి చేస్తే మాత్రం ఇరాన్ వాళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ మన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉమ్, అంటే ఓవరాల్ గా ఇరాన్ కి కొంత వ్యతిరేకంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఉమ్, మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇరాన్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది. ఉమ్, అంతకు ముందు కూడా 2-3 సందర్భాల్లో పాకిస్తాన్ కి అనుకూలంగా వ్యవహరించింది. ఉమ్, సో అందువల్ల ఇరాన్ ఏమి ఇప్పుడు మనకి పెద్ద ఫ్రెండ్లీ దేశం కూడా ఏం కాదు. ఉమ్, గతంలో మనం ఇరాన్ దగ్గర నుంచి చాలా ఎక్కువ స్థాయిలో ఆయిల్ కొనేవాళ్ళం. ఇప్పుడు ఆయిల్ కూడా మనం పెద్దగా కొనలేదు, రష్యా దగ్గరికి వెళ్ళిపోయాం మనం. ఉమ్, సో ఇరాన్ మీద మనం పెద్దగా ఆయిల్ కూడా ఆధారపడింది లేదు. ఉమ్, సో వీటన్నిటి దృష్ట్యా ఈ రోజు మనకు ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తో ఫ్రెండ్షిప్ అనేది మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఉమ్, సో ఇరాన్ ఏమో మనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అది కాకుండా ఇరాన్ కి సంబంధించిన పెంపుడు కుక్కలు హౌతీలు కానీ, హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు వచ్చి పాకిస్తాన్ లో కూడా మాట్లాడుతున్నారు. హమాస్ వాళ్ళు కానీ, హిజ్బుల్లా వాళ్ళు కానీ పాకిస్తాన్ లోకి వచ్చి పాకిస్తాన్ లో మత మీటింగుల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అంటే డైరెక్ట్ గా ఉమ్, ఇరాన్ ను పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందని అర్థం. అలాంటి దేశంతో మనకేం అవసరం? అవును. ఆ రకంగా మనం ఇప్పుడు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తాం, ఇరాన్ సపోర్ట్ చేయట్లేదు. ఉమ్, ఇక మన మీద పడే ప్రభావం అంటారా? ప్రభావం ఖచ్చితంగా అన్ని దేశాల మీద పడినట్టే మన దేశం మీద పడుతుంది. ఉమ్, ఒక 10 రోజుల వరకు యుద్ధం పర్వాలేదు. 10 రోజులు అవును. యుద్ధం దాటిపోతే మాత్రం అక్కడి నుంచి మనకు కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మనకి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి 20 రోజులు అంటారు కొంతమంది, ఉమ్, 30 రోజులు అంటారు కొంతమంది. సరే ఏదైనా కానీ 20-30 రోజులు ఇబ్బంది లేకపోయినా ఉమ్, 10 రోజులు దాటిపోతే మాత్రం మనం ఆ భారాన్ని మనం కూడా నెమ్మది కొంచెం కొంచెం భరించాల్సి వస్తుంది. ఓకే. భారతదేశంలో కూడా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి, కొనాల్సిన క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. ఉమ్, సో ఇవన్నీ కూడా మనం కూడా భరించాల్సి వస్తుంది. మనకి ఇప్పటికే డాలర్ తోటి మన రూపాయి వాల్యూ చూస్తే చాలా పడిపోయింది. మన రూపాయి వాల్యూ అవును సార్. ఈ రోజు చూస్తే రూ. 92.15, 92.15 ఎంత ఉంది ఈ రోజు. ఉమ్, మొన్నటిదాకా 90 వస్తేనే అమ్మ బాబోయ్ అనుకున్నాం. వాళ్ళు 92.15 అయింది. అంటే మన రూపాయి వాల్యూ పడిపోతుంది. ఉమ్, ఇంకా కనుక ఆయిల్ రేట్లు పెరిగిపోతే మన ఉన్న ఫారిన్ రిజర్వ్స్ అన్ని కూడా ఆయిల్ కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవును. సో ఆ విధంగా మనకి చాలా దెబ్బ పడుతుంది. మనం మామూలు సామాన్యులు కూడా బండి కూడా నడపడానికి, పెట్రోల్ కొట్టించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు రూ. 100, రూ. 110 నుంచి 150, 200 దాకా వెళ్ళిపోయినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాలి. ఉమ్, సో ఆ విధంగా మనకి చాలా నష్టం జరుగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ జరుగుతున్న యుద్ధాల వల్ల రాబోయే రోజుల్లో ఇండియాకి మంచిగా జరుగుతుంది. ఉమ్, ఎందుకంటే మనకు వ్యతిరేకులందరూ కొట్టుకుంటున్నారు. కొట్టుకునే వాళ్ళందరూ మనకు వ్యతిరేకులే. అవును. అమెరికా మనకేమి ఆప్తుడేం కాదు. నిన్నదాకా మన నెత్తి మీద ఆంక్షలు విధించాలని చూశారు. 50% ఆంక్షల దాకా వెళ్ళిపోయారు. అవును. ఈవెన్ సో వాళ్ళేమి మనకి తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చాలా ట్రై చేస్తుంది, అనౌన్స్ చేసేసుకుంటుంది కూడా. అవును. అందువల్ల అమెరికా మనకేమి మిత్ర దేశం ఏం కాదు. ఇరాన్ కూడా పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ మనకి మిత్ర దేశం ఏం కాదు. సో ఇజ్రాయెల్ ఒకటే మనకి మిత్ర దేశం. సో అందువల్ల మనం కూడా ఏంటంటే ఇజ్రాయెల్ వరకు సపోర్ట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం అమెరికాకి ఏం సపోర్ట్ చేయట్లా. ఇప్పుడు ఈ వాతావరణం అంతా కూడా మనకి మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్కన ఇరాన్ కి వ్యతిరేకంగా అమెరికా పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకుంటుంది. దానివల్ల ఇరాన్ కోపం వస్తుంది పాకిస్తాన్ మీద. నేను మీకు ఫ్రెండ్లీ కంట్రీగా ఉంటే నువ్వు మా మీద దాడులు చేయడానికి నీ భూభాగాన్ని అనుమతిస్తావా? సో ఇవాళ రేపు పాకిస్తాన్ మీద కూడా 2 బాంబులు వేసినా ఇరాన్ పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు మనం. సో అది కూడా మనకి మంచిదే. రెండో పక్కన ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య జరుగుతుంది. ఇంకో పక్కనేమో పాకిస్తాన్ లో బలూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ మిలిటరీ మీద అటాకులు చేస్తారు. ఇవన్నిటికి తోడు ఎప్పుడైతే ఖుమైనీని చంపేశారో అమెరికా వాడు, పాకిస్తాన్ లో ఉన్న షియాలందరూ కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మారిపోయారు. పాకిస్తాన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమెరికా కాన్సులేట్ మీద దాడులు కూడా చేశారు. సో అమెరికా కాన్సులేట్ మీద దాడి చేస్తే అమెరికా వాళ్ళేమో కాల్చేతులు పారేశారు మొత్తం పాకిస్తాన్ షియాలందరినీ, అక్కడ వెళ్ళిన వాళ్ళందరినీ. దాదాపు 10 మంది చచ్చిపోయారు. సో అమెరికా మీద పాకిస్తాన్ లో వ్యతిరేకత పెరుగుతోంది. సో ఇవన్నీ ఎటు తిరిగి ఎటు చూసినా కూడా ఇవన్నీ మనకి మంచిగా జరుగుతుంది. రాజకీయంగా చాలా మంచిగా జరుగుతుంది. ఆర్థికంగా కొంత నష్టాన్ని మనం భరించాల్సి వస్తుంది. 10 రోజులు దాటిపోతే, యుద్ధం కానీ 10 రోజులు దాటిపోతే. అవును. సో ఇది సార్ అంటే ఇంపోర్ట్స్ మీద ఎట్లాగో పడుతుంది అండ్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా మనకి ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇండియాకి సంబంధించి మనం ఇతర కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్న గూడ్స్ మీద కూడా మనకి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా? అంటే ఆ ప్రైసింగ్ అవి వేరియేషన్స్ వచ్చేస్తాయి అంటారా? ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇప్పుడు ఆయిల్ వరకే అనుకుంటున్నాం మనం. ఇప్పుడు హర్మూజ్ జలసంధి అని మనకి ఇరాన్ కి దుబాయ్ కి మధ్యలో ఉంటుంది. సో హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేసింది ఇరాన్.
దానివల్ల ఏంటంటే ఇటు నుంచి అటు ఓడలు వెళ్ళడానికి లేదు, అటు నుంచి ఇటు రావడానికి లేదు. మన దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకోవాలన్నా మనకి ఆగిపోయింది. రేపు పొద్దున రాబోయే రోజుల్లో రేటు కూడా పెరిగిపోతుంది. మనం ఇటు నుంచి వేరే దేశాలకు మనం పంపించాలన్నా కూడా ఓడల ద్వారా పంపించాలంటే మెయిన్ మనం పనమా కెనాలన్నా వాడుకోవాలి, లేదంటే యర్మూజ్ జలసంధి అన్నా వాడుకోవాలి. సో అక్కడ ఉన్న ఉద్రిక్తత వల్ల లేట్ అయిపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ అంతా లేట్ అయిపోతుంది. దానివల్ల మన ఎగుమతుల మీద కూడా ప్రభావం పడుతుంది. సో ఎగుమతులు దిగుమతులు వీటన్నిటి మీద కూడా ఆ ఏదైతే సముద్ర మార్గంలో ఆటంకాలు ఎదురవుతాయో అవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి. కానీ ఇవన్నీ తాత్కాలికం. నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ తాత్కాలికం. రాబోయే రోజుల్లో మంచి వాతావరణానికి ఇండియా తటస్థంగా ఉన్నంతసేపు కూడా రాజకీయంగా ఇండియాకి మంచి జరుగుతుంది. ఇప్పుడు అమెరికా కాకపోతే ఏంటంటే అమెరికా గుత్తాధిపత్యాన్ని తెచ్చుకోవడానికి చూస్తుంది. మొత్తం ఈ మధ్యప్రాచ్యంలో ఉన్న ఆయిల్ దేశాలన్నిటి మీద కూడా గుత్తాధిపత్యం తెచ్చుకోవాలని చూస్తుంది. అది మాత్రం యాక్సెప్టబుల్ కాదు. దీన్ని రష్యాను చైనా ఒప్పుకోకుండా ఉండాలి. ఒప్పుకోకుండా ఉన్నంతసేపు పర్వాలేదు. సో వీటన్నిటి అంటే జియో పాలిటిక్స్ లో ఏంటంటే ఒక రోజు ఒక రకంగా ఉంటుంది, ఒక రోజు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సడన్ గా అమెరికా పెద్ద దేశం అయిపోయింది, అమెరికా గుత్తాధిపత్యం వచ్చేసింది. ఇప్పుడు అలా మూడో ప్రపంచ యుద్ధాన్ని కూడా తీసుకొచ్చి ఇంకా అమెరికా తప్ప వేరే దిక్కు లేదు ఈ ప్రపంచానికి అన్న పరిస్థితి తీసుకురావాలని ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం మూడో ప్రపంచ యుద్ధం జరగాలని కోరుకుంటున్నాడు ట్రంప్. అట్ ది సేమ్ టైం ఇరాన్ కూడా అదే కోరుకుంటుంది. ఇరాన్ ఎక్కువ రోజులు ఫైట్ చేయలేదు, డైరెక్ట్ గా ఇజ్రాయెల్ మీద ఫైట్ చేయలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ కి ఐరన్ డోమ్ ఉంది. వీళ్ళు 100 బాంబులు వేస్తే అందులో 90 బాంబుల్ని వాళ్ళు నిర్వీర్యం చేస్తారు. 10 బాంబులు మాత్రమే పడతాయి ఇజ్రాయెల్ మీద. అదే అందుకని ఏం చేస్తుంది ఇరాన్, ఏం చేస్తుంది మిగతా మధ్యప్రాచ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ముస్లిం కంట్రీస్, వాళ్ళకి సున్నీ షియా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇదేమో షియా కంట్రీ, మిగతా సున్నీ కంట్రీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద బాంబింగ్ చేస్తుంది. సో దాని వల్ల వాళ్ళని రక్షించడానికి అని చెప్పి ప్రపంచం అంతా కూడా అటో ఇటో ఏదో ఒకటి రావాలి. మనకి సపోర్ట్ గా కొంతమంది, అమెరికాకి సపోర్ట్ గా కొంతమంది వస్తే మొత్తం అంతా కూడా వరల్డ్ వార్ అయిపోవాలి. మనం ఎటు తిరిగి చచ్చిపోతున్నాం, మనం చచ్చేటప్పుడు మొత్తం ప్రపంచాన్ని అంతటి చంపేయాలని చెప్పి ఇరాన్ నాయకత్వం చూస్తుంది. ఇరాన్ అంతా కూడా అంతకు ముందు మొత్తం టెర్రరిస్టులను ఈ ప్రపంచంలో పెంచి పోషిస్తున్న దేశాల్లో ప్రముఖమైన దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్. అమెరికా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది, కానీ ఇరాన్ అయితే డైరెక్ట్ గానే సపోర్ట్ చేస్తుంది. ఏదైతే టెర్రరిస్ట్ దేశాలు ఉన్నాయో, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి దేశాలకు కూడా సపోర్ట్ చేస్తుంది ఇరాన్. సో ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే మనం పోయినా సరే మొత్తం ప్రపంచం అంతా పోవాలని చూస్తున్నారు ఇరాన్ వాళ్ళు. సో వాళ్ళు మూడో ప్రపంచ యుద్ధం కావాలని కోరుకుంటున్నారు, అమెరికా మూడో ప్రపంచ యుద్ధం కావాలనుకుంటూ కోరుకుంటుంది. కానీ మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే మనలాంటి దేశాలు తట్టుకోవడం కష్టం, ఆర్థికంగా తట్టుకోవడం కష్టం. దానికి మనం ఏం ప్రణాళికలు చేయాలనేది చూసుకోవాలి. సార్ ఫైనల్ గా మనకి పడే ఎఫెక్ట్ ఓన్లీ ఎకనామికల్ గానే కదా, ఇంకేదైనా ఇతర ఎఫెక్ట్స్ పడే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఓన్లీ అదే అండి, రాజకీయంగా అయితే మాత్రం మంచిగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల భారతదేశానికి ఎన్ని రకాలుగా చూసుకున్నా రాజకీయంగానే ప్రయోజనం కలుగుతుంది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మరింత బలహీనం అయిపోతుంది. ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ మరింత బలహీనం అవుతుంది. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం చేయాల్సి వస్తుంది, ఒక పక్కన అమెరికా వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది, బలూచిస్తాన్ పరిస్థితి ఏంటో తెలియదు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా మనకి ఈ యుద్ధం వల్ల ఎంతో కొంత మంచిగా జరుగుతుంది, కానీ ఆర్థికంగా మాత్రం చాలా నష్టపోతాం. ఎలా బయటపడాలి, ఎలా బయటపడాలన్న ప్రణాళిక. ఇండియన్స్ అక్కడ ఉన్నారు కదా సార్, అంటే ఇతర కంట్రీస్ లో అందరూ చాలా వరకు కూడా ఇండియన్స్ సెటిల్ అయి ఉన్నారు. సో మనకి ఏదైనా ఒకవేళ డేంజర్ జోన్ ఉన్నది అని అనుకుంటే మనము జనాభాని ఏమైనా, అంటే ఇండియన్స్ ఏమైనా కోల్పోయే ఛాన్స్ ఉంటుందని అనుకోవచ్చే ఒకవేళ నిజంగానే యుద్ధం ఎఫెక్ట్ జరిగితే? ఖచ్చితంగా ఉంటుందండి. ఇజ్రాయెల్ లో మాత్రం కొంత సేఫ్ గా ఉన్నారు, ఎందుకంటే అక్కడ ప్రతి ఇంటికి కూడా బంకర్లు ఉంటాయి. సో అందువల్ల కొంత సేఫ్ గా ఉన్నారు. మిగతా దేశాల్లో ఆ సిస్టమ్ లేదు కాబట్టి ఇరాన్ లో అయినా సరే మధ్యప్రాచ్యంలో మన వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా అది ఒకళ్ళు ఇద్దరు కాదు, ఏదో ఒక దేశంలో జరిగితే మనం వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని దేశాల్లో యుద్ధం జరుగుతూ ఉంటే ఎవరిని తీసుకురాగలిగిన పరిస్థితి ఉంది. అమెరికానే ఇజ్రాయెల్ లో ఉన్న అమెరికన్స్ ని తీసుకురావడం నా వల్ల కాదని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు మన భారతదేశం పరిస్థితి కూడా ఏంటంటే మనం ఫ్లైట్లు పెట్టగలం, తీసుకురాగలం. ఎన్ని ఫ్లైట్లను పెడతాం, ఎంతమంది తీసుకురాగలం? కోట్ల మంది ఉన్నారు, కోట్ల మందిని తీసుకురాలేం. ఏదో కొన్ని 1000 మందో 10,000 మందో 20,000 మందో అంటే లక్షలు తీసుకురాగలం, కానీ కోట్ల మందిని తీసుకురాలేం. అందువల్ల ఏ దేశానికైనా ఈ సమస్య ఉంది. మనకి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకి ఈ సమస్య ఉన్నది. ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఎవరైనా వచ్చేద్దాం అనుకుంటే కనుక వాళ్ళకి ఏర్పాట్లు అయితే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చేస్తోంది. రాదలుచుకున్న వాళ్ళు వచ్చేయచ్చు.